ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు పైన దాఖలైన పిటిషన్ పైన నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపైన తీర్పు వెలువరించే అవకాశం ఉందని అంచనా. ఇక ఈ కేసును న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించనుంది. కేసు సాధారణ కేసుగా నమోదు చేయబడింది. కాగా అరవింద్ కేజ్రీవాల్ కు జూన్ 1వ తేదీ వరకు సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించిందని తెలిసిందే. ఇక మధ్యంతర బెయిల్ పైన విచారణ సందర్భంగా మీరు చర్చకు ఏదైనా జోడించాలి అనుకుంటే మీరు దానిని జోడించవచ్చు అని ఎస్జీకి సుప్రీంకోర్టు తెలిపింది. ఇక దానిపైన తాను అఫిడవిట్ దాఖలు చేశానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉన్నారు. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. నిజానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇక మధ్యంతర బెయిల్ ను జారీ చేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ముఖ్యమంత్రిగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించకూడదని, కానీ పార్టీ చీఫ్ గా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చునని తెలిపింది. ఇక తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని కేజ్రీవాల్ కు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1న పార్లమెంటు ఎన్నికల చివరి ఫేజ్ ముగియనుంది. ఇక ఢిల్లీ పరిధిలోని 7 పార్లమెంటు స్థానాలకు మే 25న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.